గోవా సిర్గావ్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. శ్రీదేవి ఆలయంలో భక్తుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రమాదంలో 7 భక్తులు అక్కడికక్కడే చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. 30 మందికి పైగా భక్తులకు ఈ ఘటనలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గోవాలోని శ్రీదేవి ఆలయంలో అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలి వచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 7 భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పారు. గోవాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిర్గావ్లో గల లైరాయ్ ఆలయంలో ఈ అపశృతి చోటు చేసుకుంది. అక్కడ ఒక జాతర జరుగుతుంది. ఆ జాతర నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చిన సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 7 ఈ ప్రమాదంలో చనిపోయారు. మరి 50 మందికి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే విషయం ఆందోళన కలిగిస్తోంది. శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి కూడా అక్కడ జాతర జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా ఈ జాతర జరుగుతూ ఉంటుంది. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున గోవా నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ జాతర జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటి? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. నిన్న రాత్రి నిప్పుల మీద నడిచేటువంటి ప్రోగ్రాం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడంతో అదుపు తప్పినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం 7 మరణించినట్టుగా సమాచారం అందుతా ఉంది. పలువురు గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తా ఉంది. శ్రీ లైరాయ్ ఆలయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ జాతర ప్రారంభమైంది. భక్తుల విశ్వాసం కొరకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆధారంగా నిప్పుల పైన నడుస్తూ ముందుకు వెళ్లి నమ్మకం ఉంటుంది. దానిలో భాగంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఒకరిపైన ఒకరు భక్తులు పడ్డారు. తోసుకోవడంతో ఈ తోపులాటలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడికక్కడే కొద్దిమంది 6 పైగా 7 ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, అంటే క్రౌడ్ను అదుపు చేసే సమయంలోని తొక్కిసలాట జరిగిందా? నిర్వాహకుల నిర్లక్ష్యం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమే కాబట్టి తగిన జాగ్రత్తలు ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు అనేటువంటిది కనిపిస్తా ఉంది. భక్తులు అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున హాజరు కావడం, అది సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక జాతర, దాంట్లో ఆ నిప్పుల పైన నడిచేటువంటి ఒక విశ్వాసం ఉండడము. ఈ ఘటనలో చాలా మంది భక్తులు గాయపడ్డారు. వారు చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిమంది అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఘటనగా మారింది ఆ గుడి దగ్గర ఉన్నటువంటి ఆ ఘటన అంతా, ఆ సిచ్యువేషన్ అంతా కూడా. సో దీనిపైన ఆరా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నిర్వాహకులు తగినంత ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ మధు, గోవాలోని సిర్గావ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో తొక్కిసలాట జరిగింది. శ్రీ లైరాయ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6 భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 50 మందికి పైగా భక్తులు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే విషయం ఆందోళన కలిగిస్తోంది. శ్రీ లైరాయ్ ఆలయం దగ్గర ప్రతి ఏటా జాతర నిర్వహిస్తుంటారు. ఈ జాతరలో నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి అగ్నిగుండంలో భక్తులు నడిచి వెళుతూ ఉంటారు. ఆ ఘట్టాన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు అక్కడ గుమిగూడారు. ఆ సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అని తెలిసినప్పటికీ కూడా ఆలయ నిర్వాహకులు ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. నిప్పుల గుండం దగ్గరికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 7 భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. గోవా ముఖ్యమంత్రి ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రి దగ్గర కూడా వచ్చారు. సంఘటన స్థలాన్ని కూడా ఆయన వెళ్ళి పర్యవేక్షించారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ క్షతగాత్రులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఈ ప్రమాదానికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. 6 ఈ తొక్కిసలాటలో చనిపోయారు. మరో 50 మంది వరకు భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనే విషయం ఆందోళన కలిగిస్తోంది.
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.